హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ దిస్ ఛానల్ బిఎల్ రమ విత్ ప్రే. ఈరోజు మనం లవ్ మీ లైక్ ఐ డూలోని ఎపిసోడ్ 8ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే జాజా వెన్షియాన్ని చూపిస్తున్నారు. అక్కడ వాళ్ళ డాడీ ఉంటాడనమాట. వెన్షియాన్ వాళ్ళ డాడీ ఇలా అంటూ ఉంటాడు, తను ఏదో బిజినెస్ ట్రిప్ కోసం వెళ్తే నువ్వు మాత్రం నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకొని వచ్చావంటే అప్పుడు జాజా ఉండి సారీ అంకుల్, ఇదంతా నా వల్లే జరిగింది, నేనే తనని సరిగ్గా చూసుకోలేకపోయానంటే వాళ్ళ డాడీ ఉండి సరే ఆ నోరు మీ నువ్వు చాలు ఇంకంటే అలాగే డాడీ నాకు హెల్త్ బాగాలేదు, నేను రెస్ట్ తీసుకోవాలనుకుంటాను, మీరు ఇలాగే మాట్లాడాలనుకుంటే బయటికి వెళ్ళి మాట్లాడుకోండి అని చెప్తారు. జాజా సరే అంకుల్ నేను మళ్ళీ వస్తానని చెప్పి బయటకు వచ్చేస్తారనమాట ఇద్దరు. జాజా వెళ్ళిపోగానే వెన్షన్ వాళ్ళ డాడీ ఉండి ఎవరికో ఫోన్ చేసి లియో ఎందుకు వెళ్ళాడు ఆ విలేజ్కి ఎందుకని ఎవరినో కనుక్కోమని చెప్తాడనమాట. తర్వాత ఇక్కడ మనకి హీరోయిన్ని చూపిస్తున్నారు. లియాన్ లేచి చూస్తూ ఉంటాడనమాట, హీరోయిన్ని చూస్తుంటే అప్పుడు నైట్ జరిగిన విజువల్స్ అలాగే నైట్ జరిగిన విషయము తలుచుకుంటూ ఉంటాడనమాట, అంటే గుర్తు చేసుకుంటూ ఉంటాడనమాట. వెన్షన్ చెప్తుంది కదా, ఇప్పుడు నేను మీతో ఉన్నాను కాబట్టి మీరు అన్ని రంగుల్ని చూడగలరు, అలాగే మీకు ఏ ప్రాబ్లం ఉండదని చెప్తున్నాయి కదా, ఆ విషయం అంతా గుర్తు చేసుకుంటూ తన హెయిర్ని ఇలా సర్దుతూ ఉంటాడు. అప్పుడే ఒక హౌస్ ముందర పడుకుంటారు కదా, ఆ ఇంట్లో నుంచి ఎవరో వస్తున్నట్టు సౌండ్ వినిపిస్తుంది అనమాట. మాస్క్ అంతా వేసుకొని వస్తూ ఉంటారు. అప్పుడు వెన్షియాన్ని టియాని మన హీరో లేపుతాడనమాట. టియాని లే ఎవరో వస్తున్నారని చెప్తే లేచి వాళ్ళు బయటికి వెళ్ళేదానికి తను కూడా ఉంటాడనమాట. అప్పుడు హీరో వెళ్ళి మిస్సియా ఫింగ్ అంటాడు, లేకపోతే నేను మిమ్మల్ని లూస్ అని పిలవనా అంటే హీరోయిన్ నుండి ఏంటి లూస్ అని అడిగితే తను మాస్క్ తీసేస్తాడనమాట. తర్వాత ముగ్గురు ఒక చోటు నీకు అంటే రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటారనమాట. తను ఉండి లూసి మీకు ఎలా తెలిసిందో కొంచెం చెప్తారా అంటే దానికి హీరో ఉండి ఫస్ట్ మనం జాంకులో కలుస్తూనే ఉన్నాం, అది కోఇన్సిడెన్స్ అనుకున్నాం కానీ కాదు, అలాగే ఇలా అంటాడనమాట. నేను గమనించాను మీ చేతి మీద వైలెట్ కలర్ పెయింట్ ఉంది, సో అందువల్లే గమనించానంటే కొన్ని చూపిస్తారనమాట. అంటే వాళ్ళు ఊరికి వచ్చినప్పుడు తిని ఉంటాడు కదా ఫొటోస్ తీస్తూ, అప్పుడు వాళ్ళతో మాట్లాడేటప్పుడు అప్పుడు కనిపిస్తుంది అనమాట వైలెట్ కలర్ షర్ట్ ఉంటుంది కదా, ఆ కలర్ అంతా చూస్తాడు. అప్పుడే మన హీరోకి డౌట్ వస్తుంది. ఇంకా హీరోయిన్తో చెప్తాడనమాట, మిస్లోకి మనకి కాంట్రాక్ట్ ఇవ్వను అంటే నేను కాంట్రాక్ట్ సైన్ చేస్తానని చెప్పలేదు, జస్ట్ ఆలోచిస్తానని చెప్పాను, సో నేను ఆలోచించాను కానీ కాంట్రాక్ట్ మీద సైన్ చేయను అంటాడు అనమాట. హీరోని నువ్వేంరా మాట్లాడుతున్నానంటే ఇట్లా ఇద్దరు కొట్టుకుని వాళ్ళ చూసుకుంటూ ఉంటారనమాట. లోసి ఉండి నాకు కొంచెం బిజీగా ఉన్నాను, నాకు కొంచెం పనులు నేను చెప్పి వెళ్ళిపోతూ ఉంటే హీరో ఉండి లోసి ఆగండి మీకు ఏ పని ఉంది నేను హెల్ప్ చేస్తానని చెప్పి హీరోని కూడా నాతో రండి అని పిలుచుకొని పోతుందట. వాళ్ళు ఒక పొలంలో ఉంటారనమాట, ఫ్లవర్స్ గార్డెన్లో. టియాని అడుగుతుంది, మీరు వేసే ప్రతి పెయింటింగ్ ఈ కలర్స్ పెయింటింగ్ అంటే ఈ కలర్స్లో ఉండే ఫ్లవర్సే ఉంటాయి కదా అని అడిగితే అవును నాకు ఈ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం, చాలా ప్రజెంట్గా పీస్ఫుల్గా ఉంటాయి అన్నట్టు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అలాగే క్యాట్ గురించి అలాగే అక్కడ ఉన్న ఫ్లవర్స్ గురించి వర్బిన్ అంటే ఏదో నాకు సరిగ్గా తెలియదు సారీ, దాని గురించి మాట్లాడుతుంటే అప్పుడు అక్కడికి హీరో వచ్చి వర్బిన్ అంటే క్యాట్ అంటే మీకు చాలా ఇష్టం అనుకుంటానంటే లూసి ఉండి హీరో దగ్గర పార తీసుకొని తోగుతూ ఉంటాడు అనమాట. నీతో మాట్లాడుతుంటే నువ్వు నాకు మీద గొడవలాగా వచ్చేలాగా బిహేవ్ చేస్తావు ఎందుకయ్యా అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. లూసి ఉండి మీరు కాంట్రాక్ట్ గురించి మర్చిపోండి, నేను సైన్ చేయాలనుకోవడం లేదు, నా పువ్వుల్ని పాడు చేయకండి, అలాగే మీలాంటి సీఈఓకి నేను ఎప్పుడు కాంట్రాక్ట్ మీద సైన్ చేయనని చెప్తాడు. ఇంకా టియా నుండి మిస్లో మీకు నేను హెల్ప్ చేస్తాను, మీరు నాకు ఇచ్చేనని ఆ పార తీసుకొని తోగుతూ ఉంటుంది అనమాట. హీరో ఉండి మిస్ టియాన్ మనం ఇక్కడికి వచ్చింది వర్క్ పర్పస్ మీద, నువ్వు ఇలా వర్క్ చేయాల్సిన అవసరం లేదు, అలాగే వ్యవసాయం చేయడం కోసం కూడా రాలేదన్నట్టు చెప్తూ ఉంటాడు అనమాట. మళ్ళీ లూసి ఉండి ఇలా అంటారు, మిస్ టియాన్ మనం పువ్వులకి మొక్కలతోనే రావు, అలాగే వాటికి నీళ్ళు కూడా పోయాలంటే సరే నేను చేస్తానని చెప్తుంది. అప్పుడు హీరో అంటే ఏంటి నీ ప్రాబ్లం అన్నట్టు ఇద్దరు అలా చూసుకుంటూ ఉంటారు అనమాట, హీరోను అండ్ లూసి. మన హీరో కూడా యుద్ధంలో దిగుతాడనమాట. వ్యవసాయం చేసి ఆ పూలు ఉంటాయి కదా అవన్నిటికీ చూస్తూ పార పైన పెట్టుకొని స్టైల్గా నించొని ఉంటే హీరోని మీరు షూరే కదా మీరు నిజంగానే ఇలాంటి పనులన్నీ చేయాలనుకుంటున్నారా అని అడిగితే అవును నేను వీళ్ళు ఎలా జీవిస్తున్నారో తెలుసుకోవాలని అనుకుంటున్నా అంటే హీరోని ఇది చాలా కష్టం, మీరు జీవించలేరు, మీకు హెల్త్ ఇష్యూ, మీకు హెల్త్ ప్రాబ్లం, అలాగే మీరు సఫర్ అవ్వచ్చు అని మాట్లాడుతూ ఉంటే అంతేం లేదు నాకేం బాగానే ఉంది, నేను అంత వీక్ ఏం కాదు, నేను బాగానే చేయగలను, నువ్వు గమ్మున ఉండు అని మాట్లాడుతూ ఉంటాడు. హీరోయిన్ నుండి వీడు చెప్తే మాట్లాడలే, వీడితో మనగోలేండి అని తన క్యాప్టెన్ పెట్టుకొని సరే పదండి అన్నట్టు పనిచేస్తారనమాట. తర్వాత హీరోయిన్ అక్కడ ఆ పార్టీలో తోగుతూ ఉంటే హీరో పాపం కుస్తీ పడుతూ ఉంటాడనమాట, రాక పాపం వెనక్కి దొల్లుతున్నట్టు అలా పడిపోతూ ఉంటే హీరోయిన్ నుండి స్లో అలా కాదు చేయాల్సింది, మీరు అంత పైకి అంత బలం ఉపయోగించిన లైట్గా ఇలా అంటే చాలా అన్నట్టు తనకి నేర్పిస్తూ ఉంటుంది. అక్కడే ఉన్న లూసి చూస్తూ ఈ సీఈఓ నేను ఇంతకుముందు చూసినట్లేదు, ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉన్నాడు అనుకుంటుంటాడు. అక్కడ కట్ చేసి ఇక్కడ మనకి కెవిన్ని చూపిస్తారనమాట. అదే ఎపిసోడ్ స్టార్టింగ్లోనే హీరోయిన్ పెయింటింగ్కి దొబ్బేసి ఉంటాడు కదా, తనే కెవిన్కి ఒక కాల్ వస్తుందన్నమాట. అందులో ఏం చెప్తారంటే మీరు జాబ్కి అప్లై చేశారు కాబట్టి సో మేము మీకు జాబ్ ఇవ్వలేమని చెప్తే
లిఫ్ట్ కట్ చేస్తారనమాట. అప్పుడు వీడుండి కెవిన్ అంతే వీడి వల్ల అదే హీరో వల్ల వీడు నా కెరియర్ని నాశనం చేయడం కోసమే ఉన్నాడని ఫస్ట్రేట్ అవుతూ ఉంటే అప్పుడు తనకి ఒక కాల్ వస్తుందన్నమాట. ఎవరో ఫోన్ చేసి ఉంటారు, నువ్వు నాతో పార్ట్నర్గా ఉంటావా అని మాట్లాడుతుంటారు. తర్వాత అక్కడ కట్ చేసి మన హీరో హీరోయిన్ చూపిస్తారు. వాళ్ళిద్దరు ఒక పెయింటింగ్ని చూస్తూ ఉంటారనమాట. లూసి గీసింది. హీరోయిన్ నుండి లూకి ఏదో పాస్ట్ ఉన్నట్టుంది, అందుకే తను ఇలా ఒంటరిగా ఉంటున్నారు, తనతో మనం మనసు విప్పి మాట్లాడుతూ ఉంటే బాగుంటుందంటే హీరో ఉండి ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది, ఒక మనిషి ముందుకు వెళ్ళాలంటే కొన్ని సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది అని మాట్లాడుతుంటే అప్పుడు లూసి వచ్చి మీరు చెప్పింది నిజమే, నాకు లూసి ఉండి చిన్నప్పుడు మా నాన్నమ్మే నన్ను పెంచింది, తను నాకు ఒక క్యాట్ని తెచ్చిచ్చింది, తనతో చాలా హ్యాపీగా ఉంటా ఉంటుందంటే హీరోయిన్ దానిపై డవానే కదంటే అవును తనే, కానీ కొన్ని రోజులకి తను నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, అవ నాతోనే ఉండేది, సో నేను నా కుటుంబాన్ని నేను డబ్బులకి ఇచ్చి అమ్మేయాలనుకోవడం లేదు, సో మీరు ఇలా అంతా చేయకండి అంటూ ఉంటాడనమాట. హీరోయిన్ నుండి ఒక క్యాట్ బొమ్మ ఉంటుంది కదా, ఆ క్యాట్ బొమ్మని ఇస్తుందనమాట తనకి. అది చూస్తూ ఉంటే హీరో ఉండి తనకు చెప్తాడనమాట కొన్ని విషయాలు. ప్రజలకు కూడా చాలా మందికి చాలా జ్ఞాపకాలు ఉండొచ్చు, వాళ్ళకి మీలాగే క్యాట్లు అంటే ఇష్టం ఉండొచ్చు, తాను వాళ్ళకి కూడా చాలా జ్ఞాపకాలు ఉంటాయి, మీరెందుకు అలా ఆలోచించలేకపోతున్నారు, వాళ్ళు కూడా ఆనందపడతారు కదా అన్నట్టు మాట్లాడుతూ ఉంటే తను కూడా కొంచెం కన్విన్స్ అయినట్టు అనిపిస్తుంది అనమాట. హీరో చెప్పిన మాటలని విని లూసిండ్రా మీరు చెప్పింది కూడా నిజమే, ఈ క్యాట్ని ఎవరైనా కొనాలనుకుంటే వాళ్ళు ఎవరినో గుర్తు పెట్టుకోవాలని అనుకుంటున్నారు, లేకపోతే వాళ్ళకి క్యాట్ దొరికిండదు, అందుకోసమే క్యాట్ బొమ్మను తీసుకొని తను వాళ్ళు హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు అని చెప్తే హీరో ఉండి ఈ టాయ్ నుంచి వచ్చే ఇన్కంలో సగం నేను క్యాట్ షెల్టర్స్ ఉంటాయి కదా, యానిమల్ షెల్టర్స్, వాటికి డొనేషన్గా ఇద్దాము, అప్పుడు అందరూ హ్యాపీగా ఉంటారు, క్యాట్స్ కూడా చాలా హ్యాపీగా ఉంటాయని మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇంకా లూసి కూడా సరే నేను కూడా ఒప్పుకుంటాను అంటాడనమాట. హీరో ఉండి ఇది నా బాధ్యత, నేను ఖచ్చితంగా నెరవేరుతాను, బాధ్యతగా చూసుకుంటానంటే హీరోయిన్ కూడా అమ్మయ్య డీల్ ఓకే అయిందన్నట్టు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుందన్నమాట. తర్వాత లూసి ఉండి వాళ్ళు సైన్ చేస్తారనమాట, కాపీరైట్స్ కదా వాడు దానికోసం వచ్చారు, సో సైన్ చేస్తాడనమాట. అలాగే టీ అని ఒక పెయింటింగ్ వేసి ఉంటుంది, ఆ పెయింటింగ్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. హీరోయిన్ కూడా థ్యాంక్ యూ మీరు ఇలా హెల్ప్ చేస్తున్నందుకు, అలాగే నాకుతో ఒకసారి పెయింటింగ్ చేయనట్టు మాట్లాడుతూ ఉండి హీరో మాత్రం నా కళ్ళ ముందరే టీ అంతా ఫ్లట్టింగ్ అంతా చేస్తున్నాడు వీడు అన్నట్టు దొంగ చూపులు అంతా చూస్తూ ఉంటాడు అనమాట. ఇంకా హీరోయిన్ టీ అని ఇంకా పని అయిపోయింది కదా బయలుదేరదామా అంటే ఇంతసేపు బాగానే ఉన్నావు కదరా, అప్పుడే ఏంట్రా నువ్వు ఇలా మాట్లాడుతున్నట్టు చూస్తూ ఉంటాడు. హీరోయిన్ అలాగే చూసుకుంటూ ఉంటారు. ఈ లూసి ఉండి మీరు ఇచ్చిన నాకు ఆ టాయ్ ఉంటుంది కదా, ఆ టాయ్ని చూపించి మీరు ఇచ్చిన నాకు ఈ గిఫ్ట్ నాకు నచ్చింది, నేను ఉంచుకుంటాను, అంటే మీరు ఇంతకుముందు ఫస్ట్లో ఇచ్చిన గిఫ్ట్ని నేను రిజెక్ట్ చేసేసాను కదా, సో దానికి బదులుగా ఇది ఉంచుకుంటానని చెప్తాడనమాట. అంటే అదే ఆ రెడ్ అంటే చైనీస్ రెడ్ థీమ్ పార్టీలో ఇలా జరిగింటుంది కదా, అది నువ్వు ఇంకా మర్చిపోలేదురా అన్నట్టు చూస్తూ మళ్ళీ ఇద్దరు గొడవ పడేలా చూసుకుంటూ ఉంటారు. లూసి ఉండి టియాన్ మీకు ఇక్కడ ట్యాక్సీ దొరకడం చాలా కష్టం, నేను ఏదైనా అరేంజ్ చేసి వస్తానంటే హీరోండి సరే ఓకే అంటుంది. తర్వాత అక్కడికి వచ్చేసి ఇక్కడ వెన్షన్ వాళ్ళ డాడీ ఉంటారు కదా, తను అలాగే ఈ కెవిన్ గాడు కనిపిస్తాడనమాట. అంటే ఆ కెవిన్కి ఫోన్ చేసింది ఎవరో కాదు, వెన్షన్ వాళ్ళ డాడీ. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటారంటే వెన్షన్ వాళ్ళ డాడీ ఉన్నాడు కదా, సో తను వచ్చి ఇలా అంటాడు, ఆ ఆథరైజేషన్ అంటే కాపీరైట్స్ తీసుకొని వచ్చాడంటే హట్టహాసంగా జరుగుతుంది రేపు జరిగే పార్టీ, సో నువ్వు దాన్ని ఎలాగైనా క్యాన్సిల్ చేయాలి ఏదో ప్లాన్ చెప్తాడనమాట. అలాగే అలా మనమంతా చేస్తే తనకి నా గురించి తెలుసు కాబట్టి తనతో మనం పెట్టుకోలేమన్నట్టు మాట్లాడుతుంటే నువ్వు గుర్తు పెట్టుకో, నువ్వు ఇది చేసావనుకో నీకు కావాల్సిన జాబ్ నేను ఇస్తానని చెప్పి ఒక ఏటీఎం కార్డ్ని ఇస్తాడనమాట. తర్వాత ఇక్కడ మన హీరోయిన్ని చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ ట్రాక్టర్లో వస్తూ ఉంటారనమాట. ఆ ట్రాక్టర్ తాబేల్ కంటే స్లోగా నడుస్తూ ఉంటుందన్నమాట. అది చూసి 30 కిలోమీటర్లో మనం పోతూ ఉంటే ఎప్పుడు పోయేదని ఏదేదో మాట్లాడుతూ ఉంటాడనమాట. హీరోయిన్ ఇంకా చాలా టైం ఉంది అని చెప్తూ ఉంటాడు. హీరో పాపం ఎలా కూర్చున్నాడో చూడండి. హీరోయిన్ సార్ మీరు కొంచెం బాగా కూర్చోవచ్చు కదా, ఇలా కూర్చొని నా కాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, పర్లేదు నేను ఇలాగే కూర్చుంటాను అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడనమాట. అట్లే పాపం కాళ్ళు వణుకుతూనే ఉంటాయి హీరోకి. మళ్ళీ కొద్దిసేపు తిరిగి హీరో మళ్ళీ సక్కంగా కూర్చొని ఉంటాడనమాట తను కోట్ వేసుకొని. తర్వాత ఇక్కడ మన జావ్జావ్ని చూపిస్తుంటారు. జావ్జావ్కి ఎవరో ఫోన్ చేసి తను ఎక్స్పోజ్ అయిపోయాడు అని ఏదో చెప్తాడనమాట, మనకి సరిగ్గా చూపిరు. సరే అన్నీ వచ్చేంత వరకు మీరు కొంచెం డీల్ చేయండి నేను చూసుకుంటానని చెప్తారు. తర్వాత ఇక్కడ మనకి హీరోయిన్ని చూపిస్తూ ఉంటారు. ఈ హీరోకి మన జావ్జావ్ కాల్ చేస్తాడనమాట. చెప్పు అంటే చెప్పేది సరిగ్గా వీణు, ప్రెస్కి లీక్ చేసేసారు, షియాఫింగ్ మనకి పెట్ ఆథరైజేషన్ ఇవ్వలేదని చెప్పారని చెప్తూ ఉంటే అలాంతా ఏం జరగలేదు. హీరోయిన్ నువ్వేం భయపడిన అవసరం లేదు, నాకు కాపీరైట్స్ ఆథరైజేషన్ దొరికింది అని చెప్తే రేపు ఫ్రెష్ మీట్లో అంతా ఓకేగా ఉంటుంది, సరే నువ్వు తొందరగా వచ్చే ఇక్కడ ప్రాబ్లం హెవీ అవ్వక ముందు అని చెప్తాడనమాట జావ్జావ్. అలా
అని చెప్పి హీరో ఫోన్ చేసేసరికి హీరోయిన్ అసలు మీరు ఎందుకు ఇంత కూల్గా ఉంటున్నారు, అంతా జరుగుతున్నా అంటే ఎంత రిస్క్గా ఉన్నా కూడా సీవు అనేవాడు కూల్గా ఉండాలి, అప్పుడే మంచిగా జరుగుతాయి, సాఫీగా జరుగుతాయి, నువ్వేం భయపడిన అవసరం లేదు, నేను అక్కడికి వెళ్ళక అందరి నోళ్ళు మూపిస్తానంటే అంతలోపల ట్రాక్టర్ ఆగిపోతుంది అనమాట. ఇంకా ట్రాక్టర్ అయిపోయేదానికే వాళ్ళు అడుగుతారనమాట, ట్రాక్టర్ ఏమైందంటే తన నుండి ఇంజన్ పాడైపోయింది, మనం ఇక్కడ ఫోన్స్ కూడా పనిచేయవు, సో నేనే వెళ్ళి తీసుకురావాల్సి ఉంటుంది అంటే సరే మేము ఇంకా ఇక్కడ ఎక్కడైనా బస్సు అలాంటివి ఏమైనా ఉన్నాయా అంటే ఇంకొక 10 నిమిషాల్లో మీరు చేరుకోగలిగితే మీకు అక్కడ బస్సు దొరుకుతుందని చెప్తారనమాట. ఇంకా హీరోయిన్ నడుచుకుంటూ వస్తూ ఉంటారు. వాళ్ళు ఎన్ని కిలోమీటర్స్ నడిచినా ఆ బస్ స్టాండ్ మాత్రం వచ్చినాయి రాలేదనమాట. పాపం మన హీరో అయితే పాపం నీర్చిపడిపోయి టియాన్ నా వల్ల అవ్వట్లేదు, ఎంత నడిచినా ఇది అస్సలు రావడం లేదు, ఏంటి టియాన్ అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు అనమాట. టియాన్ నుండి సార్ బాస్ మీరు అలసిపోయినట్టున్నారు, కొంచెం రెస్ట్ తీసుకుని అంటే హీరోయిన్ లేదు నేను అలసిపోలేదు, నేను బాగానే ఉన్నాను అన్నట్టు కవరింగ్ చేసుకుంటూ ఉంటాడనమాట. అలాగే మాట్లాడుకుంటూ ఉంటారు. కాసేపు తర్వాత హీరోయిన్ వెళ్తూ ఉంటుంది అనమాట. పాపం హీరో రాలేక నీరసించిపోతూ ఉంటాడనమాట. హీరో అండి నేను వస్తున్నాను ఉండవే తల్లి అన్నట్టు ఎంత స్లోగా అడుగు వేస్తుంటే అబ్బా ఇదంతా అయ్యే పనే కాదని హీరోయిన్ పోయి తన సూట్ కేసుని కూడా తనే తీసుకోబోతుంది అనమాట. అట్లా సూట్ కేసు తీసుకుపోతుంటే అమ్మయ్య ఈ పిల్లుండి బతికిపోయాను స్వామి, లేకపోతే నేను ఏకంగా పైలోకానికే పోయేవాడిని అన్నట్టు అమ్మ అనుకుని తన వెనకాల వెళ్ళిపోతాడనమాట. ఇక్కడ మనకి జావుని చూపిస్తారనమాట. తను కంపెనీ నుంచి బయటికి రాగానే రిపోర్టర్స్ అందరు తనని చుట్టుముడుతూ ఉంటే మన అసిస్టెంట్ ఉంటాడు కదా తను ఆగండి అంతా ఎందుకు ఇలా గుంపులుగా మీద పడిపోతున్నారు, బెల్లం చుట్టూ ఈగ వాళ్తున్నట్టు ఏంట్రా మీ పంచాయతీ అన్నట్టు ఆపుతూ ఉంటే జావు ఉండి సరే ఆగా అని చెప్పి తను మాట్లాడతాడు. రేపు ఉదయం 10 గంటలకి క్యూట్ పెట్ సిరీస్ లాంచ్ అవ్వబోతుంది, మీరు ఖచ్చితంగా రండి అని చెప్పి తను వెళ్ళిపోతాడు. ఇంక ఇక్కడ మన హీరోయిన్ చూపిస్తారు. ఎట్టకేలికి వాళ్ళు బస్ స్టాండ్కి వస్తారు. కానీ అక్కడ ఏం చూద్దాం, అక్కడేమో బుధవారం గురువారం అండ్ శనివారం మాత్రమే బస్సులు ఉంటాయని తెలుస్తారు అంటే ఈరోజు ఏమో ఆ డేట్ మాత్రం అసలు కాదు అమ్మా అనుకుంటారు అండి. ఫస్ట్ డేట్ అవుతా అంటాడు. అసలు వీళ్ళకి ఇంత పిచ్చి ఉంది, ఏం రోజు ఒక బస్సు వేస్తే వాళ్ళ అమ్మ వాళ్ళ బాబు సొమ్ములు ఏమైనా అరిగిపోతాయి, వాళ్ళ తాతల సొమ్ములు ఏమైనా అరిగిపోతాయి, దేవుడా ఏంట్రా వీళ్ళంతలో ఉన్నారని ఫస్ట్ డేట్ అవుతూ ఉంటాడు అనమాట. అప్పుడే ఉరుములు వస్తూ ఉంటే టియాన్ని గట్టి కొట్టుకో భయపడక టియాన్ నేను నీకు ఉన్నాను, నువ్వు ధైర్యంగా ఉండంటే హీరోయిన్ ఉండి నేను ఎక్కడ భయపడుతున్నాను రా, నువ్వు కదరా వచ్చి నన్ను పట్టుకున్నావు అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటుంది. హీరోయిన్ ఉండి బాస్ మనకి ఇక్కడ వర్షం పడేలాగా ఉంది, మనం బస్ స్టాండ్లోనే ఉండలేము కదా అని మాట్లాడుతుంటాం. తర్వాత వాళ్ళు ఒక బంగ్లా అంటే బంగ్లా కాదు ఒక హౌస్ లాగా ఉంటుంది అనమాట. అక్కడికి పోయి ఉంటారా, అక్కడ పోయి ఉండేదానికి హీరోయిన్ వచ్చి బట్టలు ఇస్తుంది అనమాట, పింక్ కలర్ డ్రెస్. అది చూసి ఏంటి ఇప్పుడు ఈ పింక్ కలర్ నేను వేసుకోవాలని ఆలోచిస్తుంటే పర్లేదు నేను ట్రావెల్ చేసేటప్పుడు కొంచెం పెద్ద సైజే తెచ్చుకుంటా, మీకు యూస్ అవుతుంది అంటే థ్యాంక్ యూ అని ఒకలాగా చెప్తాడనమాట. తర్వాత ఇంక ఏం చేసేది లేక ఆ డ్రెస్ తీసుకోబోతాడు. అక్కడ కట్ చేసి మనకి జావుని వెన్షియాని చూపిస్తారు. వెన్షియాన్ ఏమో వచ్చి తన పెయింటింగ్ వేసుకుంటూ ఉంటుంది అనమాట. అప్పుడు వచ్చి జావుని నీకు హెల్త్ ఏం బాగాలేదు కదా, నువ్వు పెయింటింగ్ ఎందుకు చేస్తున్నావు, కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా అని మాట్లాడుతూ ఉంటాడు. అలాగే వెన్షియాన్ నుండి ఇలా అడుగుతుంది, నువ్వు కాపీరైట్ విషయంలో ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే లియోకి ఆథరైజేషన్ దొరికింది, తను వచ్చేస్తాడు రేపు అని చెప్తాడు అనమాట. అలాగే నేను ప్రెస్ వాళ్ళతో కూడా మాట్లాడాను, రేపు ప్రెస్ కాన్ఫరెన్స్లో మొత్తం తెలిసిపోతుంది, అంత సరైపోతుంది అని చెప్తాడనమాట. వెన్షియన్ అవునా, కానీ నేను తనకి కొంచెం కూడా హెల్ప్ చేయలేకపోయినా కానీ పర్లేదు తనకు అంత సామర్థ్యం ఉంది, తను అన్నీ చూసుకోగలడని చెప్తా అంటే జావు మొహం అయితే ఈ పిల్ల ఉంది, ఈ పిల్ల నేను చేసేది ఎప్పుడు అర్థమే చేసుకోదు అని కొంచెం ఫీల్ అవుతూ ఉంటాడనమాట. ఇంకా ఆ తర్వాత వెన్షియన్ తన చేయికి తగిలింటుంది కదా గాయం, అది చూద్దామని చూస్తుంటే జావు నువ్వు వీళ్ళంతా చేయకు, మనం చిన్నపిల్లలం కదా ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళని అయిపోయామంటావు అంటే వెన్షియన్ నేను ఎప్పుడన్నా నువ్వు చిన్నపిల్లడు అని నువ్వు పెద్ద పిల్లడు వేలే అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. తర్వాత జావుకి ఒక కాల్ వస్తుంది అనమాట. ఆ కాల్స్లో ఏం చెప్తారంటే మిస్టర్ లియోకి కాల్ చేస్తే కనెక్ట్ అవ్వడం లేదు, అలాగే వాళ్ళు ఉండే విలేజ్లో కూడా ట్రాన్స్పోర్ట్ ఆగిపోయింది, రావడానికి పోవడానికి ఎలాంటి వెహికల్స్ లేవు, వర్షం కూడా చాలా ఎక్కువ పడుతుంది, తనని చేరుకోవడానికి ఫోన్స్ చేస్తున్నా అందడం లేదు అని చెప్తూ ఉంటే సరే మీరు ట్రై చేస్తూ ఉండండి నేను చెప్తానని చెప్తారు. తర్వాత అక్కడ కట్ చేసి ఇక్కడ మనకి వెన్షియాన్ని మన హీరోని చూపిస్తారనమాట. మన హీరోయిన్ చలిమంట వేసుకొని బట్టలు కొంచెం ఆరబెట్టుకుంటూ ఉంటే అప్పుడు మన హీరోని కొంచెం అరుస్తాడు, ఏమేంద్రా వీడికి అని హీరోయిన్ పోయి చూస్తా, అది హీరోయిన్ వెళ్ళి చూస్తూ ఉంటే ఎక్కడున్నాడు అన్నప్పుడు హీరో వచ్చి వెనకల నుంచి హక్ చేసుకుంటాడు, టియాన్ ప్లీజ్ నన్ను కాపాడు అన్నట్టు హక్ చేసుకుంటాడు అనమాట. అప్పుడు హీరోయిన్ ఒకలాగా ఫీల్ అయిపోతుంది, టియాన్ ఇక్కడ దయ్యం ఉంది, నువ్వు ఒకసారి ఆ సౌండ్ వినంటే దయ్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా స్వామి ఇక్కడ అన్నట్టు హీరోయిన్ కొంచెం చూస్తూ ఉంటుంది. టియాన్ నుండి చూడండి బాస్ ఇక్కడ ఏమీ ఉండదు, మన ఇద్దరు మనం వెళ్ళి చూద్దామని చెప్తే సరే వెళ్దాం అన్నట్టు ఇద్దరు వెళ్తుంటారు, హక్ చేసుకునే ఉంటాడు అనమాట హీరో అలాగే వెళ్తూ చూద్దామని వెళ్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి చూసేదానికి అక్కడ అంతా డ్రమ్స్ అన్నీ ఉంటాయి అనమాట, మామూలుగా క్యాన్స్, వాటి కొంచెం గాలి వచ్చేదానికి కిటికీ దగ్గర ఉంటాయి కదా కొంచెం సౌండ్ వచ్చేదానికి అది అలా వినిపించింది అంతే. ఇక్కడ ఎలాంటి దయ్యాలు భూతాలు లేవు, మీరు భయపడి నన్ను భయపడి
వాడికి ఇవ్వకండి అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది అనమాట హీరో ఉండి మళ్ళీ కవరింగ్ చేసుకోవడానికి, టియా నువ్వు నన్ను చూసి పిరికి పందా అనుకోవద్దు, జస్ట్ నువ్వు భయపడతావేమో అని నేను కూడా నేను భయపడితే నువ్వు కొంచెం ధైర్యంగా ఉంటావని నేను అలా యాక్ట్ చేశానంటే, పెద్ద చెప్పేచ్చావులే కానీ తీరా స్వామి నువ్వు చేసేదానికి నువ్వు చెప్పేదానికి ఏమాత్రం సంబంధమే లేదన్నట్టు హీరోయిన్ అలా ఉంటుందన్నమాట. తర్వాత ఇద్దరు అక్కడ ఫైర్ వేసుకుంటారు కదా, అక్కడ కూర్చొని ఉంటారు. హీరోయిన్ వచ్చి హీరోకి కొంచెం టీ ఇస్తుంది అనమాట. అప్పుడు హీరో అండి నువ్వు అన్నీ ప్రిపేర్ చేసుకొని వచ్చావు, నువ్వు చాలా బ్రిలియంట్, నువ్వు చాలా గ్రేట్ అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత హీరోయిన్ ఉండి ఇక్కడ సిగ్నల్ అలాగే నెట్వర్క్ కూడా ఏం లేదు, ఫోన్స్కి మెసేజ్ రావు, అలా మెసేజ్ కూడా రావు, మనం రేపు తొందరగా చేరుకోకపోతే ప్రెస్ మీట్ ఎలా చేస్తాము అని మాట్లాడుతూ ఉంటుందన్నమాట. హీరోని సరే నేను ఏదో ఒకటి చేస్తానని చెప్పి ఫోన్లో వాట్సాప్లో మెసేజ్ వాయిస్ రికార్డ్ పంపిస్తాడనమాట. తన ఫ్రెండ్ ఉంటాడు కదా డాక్టర్ లీ, తనకి అనమాట. మేము ఇక్కడ ఇరుక్కపోయాం, మీరు ఎలాగలో వచ్చి మమ్మల్ని కాపాడండి, ఈరోజు ఒక రోజుకి మీకు నా ఫ్యాన్సీ కార్ని నడపడానికి పర్మిషన్ ఇస్తున్నానని చెప్పి మెసేజ్ చేస్తాడు. అప్పుడు హీరోయిన్ నేను నీకు ఇందాకేం చెప్పాను, సిగ్నల్ లేదనే కదా చెప్పాను, నేను చెప్తున్నా కూడా నువ్వు ఇలాగే చేస్తున్నావు కదా అన్నట్టు చూస్తూ ఉంటుంది హీరో అనమాట. హీరో కూడా కొంచెం అర్థం చేసుకొని ఫోన్ని పైకెత్తి మనలాగే మన ఫోన్స్కి సిగ్నల్ రాకపోతే ఎక్కడని వెతుక్కుంటూ ఉంటాం కదా, నేనైతే అలాగే వెతుక్కుంటూ సిగ్నల్ రాకపోతే ఫోన్ అరచేతిలో పెట్టుకొని ఇళ్ళంతా తిరుగుతూ ఉంటాను అనమాట. అలా చూస్తూ ఉంటాడు. ఇక్కడ మన డాక్టర్ లీని చూపిస్తున్నారు అనమాట. తనకి మెసేజ్ వచ్చి ఉంటుంది, అది చూసి నేను ఇప్పుడు నీకు హెల్ప్ చేయలేను, నేను వేరే ప్లేస్లో ఉన్నానని అంటాడనమాట. మెసేజ్ పంపిస్తే అది హీరోకి వస్తుంది. హీరో మాత్రం ఫోన్ని ఏదో పెట్టుకున్నట్టు అవార్డు పట్టుకున్నట్టు అలా పట్టుకొని నించొని ఉంటాడు. హీరోయిన్ నుండి బాస్ మీకు చేయి నొప్పి పట్టడం లేదా, అప్పటి నుంచి ఇలాగే ఉన్నారంటే చేయి నొప్పి పెడుతుంది కానీ ఏం చేసేది, కొంచెం సిగ్నల్ అయినా వస్తూ ఉంది అన్నట్టు చెప్తా ఉంటాడంటే మీరు సూపర్ హైలైట్, ఇలాగే ఉండండి అని హీరోయిన్ అంటూ ఉంటుంది. ఇంకా హీరోకి డాక్టర్ లీ చేసిన మెసేజ్ కూడా వచ్చింటుంది అనమాట. అది వచ్చేది టీఎన్ మనకి సిగ్నల్ వచ్చేసింది అని సంబరపడుతూ ఉంటే కాల్ జారి హీరోయిన్ మీద టక్కని పడతాడనమాట. అంటే తను పట్టుకుంటాడనమాట హీరోయిన్. అప్పుడే ఆ ఫోర్ హెడ్ మీద కిస్ జరిగిపోతుంది. అప్పుడేమో హీరోయిన్ జారి హీరో కిస్ పెడితే ఇప్పుడు హీరో కాల్ జారి హీరోయిన్కి కిస్ చేశాడనమాట. తర్వాత ఇద్దరు మామూలుగా అయ్యి ఒకరినొకరిని చూసుకుంటూ ఉంటే హీరో అండి సారీ నేను చూసుకోలేదు, ఎగ్జైట్మెంట్లో నెట్వర్క్ వచ్చిన ఆనందంలో అలా జరిగిపోయిందని చెప్తాడు. అందువల్ల కాల్ జారి అంత ఇలా జరిగిందంటే ఏం పర్లేదు అన్నట్టు హీరోయిన్ కూడా గమనింటుంది అనమాట. అలాగే హీరోయిన్ వెళ్తూ అసలు ఏంటిది ప్రతిసారి ఫోర్ హెడ్ పైన కిస్ జరుగుతుంది అన్నట్టు ఆలోచిస్తుంటే హీరో మాత్రం అసలు తన నుదుటి మీద ఏముంది ఇంత స్వీట్గా ఉంది అన్నట్టు అనుకుంటూ ఉంటాడు అనమాట. మనకి సిటీలో చూపిస్తారు, రోజ్ ఉంటుంది కదా, తను కార్ డ్రైవ్ చేస్తూ తన కొలీగ్తో ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది అనమాట. అప్పుడే ఒక కార్ ర్యాష్గా డ్రైవ్ చేస్తూ తన కార్కి ఇట్లా కొంచెం స్క్రాచ్ పడేలా పోతుందట. అప్పుడు నీ కళ్ళు కబోర్డ్లో పెట్టేసి వచ్చావా లేకపోతే డీ ఫ్రిడ్జ్లో పెట్టేసి వచ్చావరా, కొంచెం చూసుకొని పోరా అన్నట్టు అంటే తను కార్ ఆపి దిగి చూస్తే అది ఎవరో కాదు మన డాక్టర్ లీ అనమాట. తను ఉండి సారీ మిస్ మేము కొంచెం అర్జెంట్ పని మీద పోతున్నాను అందువల్ల ఇలా జరిగిందని తన కార్డు ఇచ్చి అలాగే మీకు ఎంత అయిందో పే చేస్తాను నేను అని కార్డు ఇచ్చేసి వెళ్తాడు. వీడికి ఎంత కొవ్వు ఎంత బలిసి కొట్టుకుంటున్నాడు, డబ్బులు ఇచ్చేస్తాడు, డబ్బులు ఉండు మొత్తం కార్ బిల్ కంటే డబ్బులు వేసిస్తాను రా నీకు అన్నట్టు రోజ్ అనుకుంటూ ఉంటుంది అనమాట. మన హీరోయిన్ చూపిస్తున్నారు, వాళ్ళు కూర్చొని కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఉంటారనమాట రిఫ్రెష్ మీట్ గురించి. అలాగే మీరు చాక్లెట్ తిన్నారంటే లేదంటే సరే ఉండండి అని చెప్పి తను ఒక 2 బాక్సెస్ నూడిల్స్ ఏంటో తెస్తుంది అనమాట. అది చూసి ట్రావెలింగ్ టైంలో ఇలాంటివన్నీ బాగుంటాయని చెప్తుంది అనమాట హీరోయిన్. అది చూసి హీరో నువ్వు చాలా గ్రేట్, అలాగే నువ్వు డిజైనర్ అండ్ డ్రాయింగ్ టాలెంటే ఉందనుకున్నా కానీ ఇలాంటి టాలెంట్ కూడా ఉంది, నువ్వు సూపర్ అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు అనమాట. అదంతా వింటూ ఉంటే హీరోయిన్ ఇలా ఉంటుంది, మిస్టర్లు మీరు నన్ను ఇంప్రెస్ చేయాలని చూడడం లేదు కదా అంటే అలాగే అనుకో అందులో తప్పేముంది అన్నట్టు అంటాడు. అంటే హీరోయిన్ అంటే అరే ఏంట్రా నువ్వు ఇంత డైరెక్ట్గా మొహం మీద చెప్పి నన్ను ఇంప్రెస్ చేయాలనుకుంటున్నాను అన్నట్టు చూస్తుంది. తర్వాత హీరో అండి టియా తినచ్చా చాలా ఆకలిగా ఉంది, స్మెల్ చూస్తుంటేనే కడుపులో ఎక్కడ పరిగెడుతున్నట్టే తినచ్చు అని చెప్తుంటారు అనమాట. సో ఇద్దరు తింటూ ఉంటే టియా ఇది చాలా సూపర్గా ఉంది చాలా టేస్టీగా ఉంది అన్నట్టు మాట్లాడుతుంటారు. ఇంతటితో ఈ ఎపిసోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు బాయ్. ఇన్ని రోజులు లేట్ చేసినందుకు సారీ, నాకు హెల్త్ కొంచెం బాగాలేదన్నమాట. సో అందువల్ల నేను వీడియోస్ చేయలేకపోయినా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. బాయ్.